వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నా పేరు శ్రావణి. ఇప్పుడు అందరి చూపు ఏపీ అసెంబ్లీ సమావేశాల మీదనే ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఓ పేరుంది. ఇక్కడ సమావేశాలు చాలా రచ్చరచ్చగా జరుగుతాయని అందరికీ తెలిసిందే. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న సమావేశాలకు జగన్ వస్తారా రారా అనే చర్చ జరుగుతుంది. ప్రమాణ స్వీకార సమయంలో ఒకసారి మాత్రమే వచ్చారు మాజీ సీఎం జగన్. ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు సమావేశాలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత జరుగుతున్న ఈ సమావేశాలకు జగన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తారా అంటే అనుమానమనే అంటున్నారు. కూటమి ప్రభుత్వం బలంగా ఉందని 11 మంది ఎమ్మెల్యేలతో వెళ్తే తనను ఇరకాటంలో పడేస్తారని జగన్ భావిస్తుండొచ్చన్న చర్చ జరుగుతుంది. అంతేకాకుండా అనుమానాలు ఎదురవుతాయని కూడా వెనకడుగు వేస్తున్నారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అటు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇంకా రానేలేదు. ఇటు షర్మిలతో ఆస్తుల వివాదాలు, విజయమ్మ లేఖలు, ఈ పరిస్థితుల నడుమ ఆయన సమావేశాల కోసం సిద్ధంగా లేరని తెలుస్తుంది. కానీ జగన్ రాకపోతేనే ఆయనకు నష్టం జరిగేలా కనిపిస్తుంది. ప్రజల దృష్టిలో ఆయన మీద వ్యతిరేకత కూడా పెరుగుతుంది. జగన్ సీఎం పదవి పోగానే సమావేశాలకు రావడానికి కూడా అహం ప్రదర్శిస్తున్నాడని కూటమి ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షంగా ఉన్న ఏకైక పార్టీ వెళ్ళకపోతే ప్రజల్లో కూడా ఆయన మీద అభిప్రాయం మారుతుంది. ఒకవేళ వెళ్లి అనుమానాలు ఎదుర్కొంటే అది ఆయనకు సానుభూతిని పెంచుతుంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించినప్పుడు ఆ ప్రజల దృష్టిలో మంచి నాయకుడు అనిపించుకుంటున్నారనేది జగన్ గుర్తుంచుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అన్నది ఉత్కంఠ రేపుతుంది. ఒకవేళ జగన్ అసెంబ్లీకి వస్తే కూటమి ప్రభుత్వం ఎలా ట్రీట్ చేస్తుందనే చర్చ కూడా జరుగుతుంది. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.